అనంతపురం జిల్లాలోని దళిత బాలికపై అత్యాచార ఘటనపై రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. గ్రామంలో ఏడాది కాలం పాటు ఆ అమ్మాయిపై మానవ మృగాలు దాడి చేశాయన్నారు. అమ్మాయిపై ఒకరి తర్వాత ఒకరు 14 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. ఆ అమ్మాయి బాధను పట్టించుకునే లేక అరణ్య ధోరణ అనుభవించిందని చెప్పారు. ఘటన గురించి తెలుసుకునేందుకు 6 నెలలు సమయం పట్టిందా అంటూ ప్రశ్నించారు. జిల్లాలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. నిందితులపై ఫిర్యాదు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదంటే పరిటాల కుటుంబ అరాచకాలు అర్థమవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. సమయం పట్టిందా ఆ అమ్మాయికి 6 నెలల గర్భం వచ్చేంత వరకు అంటే అది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి రాజ్యమా లేదా చీకటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఒక దుర్మార్గపు ప్రపంచమా? మరి పోలీసు వర్గాల వారికి తెలియదా? ఊరందరికీ తెలుసు, గ్రామంలో పంచాయతీలు జరిగాయి. ఈ విషయము ఊరి పొలిమేర దాటకూడదు, ఆంజనేయ స్వామి గుడి దాటనీయకూడదు అనేటువంటి హుకుం జారీ చేసినటువంటి గ్రామ పెద్దలు చివరికి ఆ నోట ఈ నోట పడి ఇది మీడియా ద్వారా, సాక్షి మీడియా ద్వారా ఇది బయటి ప్రపంచానికి తెలియడం, ఆ గ్రామంలో కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఇచ్చినటువంటి సమాచారం పోలీసు వర్గాలకు చేరడం, ఎస్పీ గారికి చేరడం, స్వయంగా ఒక దళిత మహిళ అయినటువంటి ఎస్పీ గారు వెంటనే చర్యలు చేపట్టడం, ఈరోజు పరిస్థితి గమనిస్తూ ఉంటే, వాస్తవాలు వెలికిలేకి వస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా. మరి ఇదేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉన్నటువంటి రక్షణ? చదువుకోవలసినటువంటి బాలికలకు వాళ్ళ పట్ల మనం చూపించాల్సినటువంటి బాధ్యత ఇదేనా? ఒక మహిళా శాసనసభ్యురాలుండి ఒక మహిళా ఎస్పీ గారు ఉన్నటువంటి ఒక జిల్లాలో 14 సంవత్సరాల బాలిక పైన ఇంతటి అఘాత్యం జరుగుతూ ఉంటే ఈరోజు చివరిగా మనం సమాజానికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ దళిత మహిళా ఎస్పీ పైన ట్రాన్స్ఫర్ వేటు వేసేదానికి కూడా సిద్ధపడుతూ ఉన్నటువంటి దుర్మద.